ఈరోజు బేతాళుడి కథ శాపాలు దీవెనలు. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం గేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో కఠోరమైన పని కల్పించిన వాడెవడై ఉంటాడో నాకు తెలియడం లేదు. ఒకవేళ అతడు నీవెంతగానో గౌరవించే గురువు కానీ లేక ప్రేమాస్పదుడైన తండ్రి కానీ అయి ఉండడు కదా. ఎందుకంటే గురువు శిష్యుణ్ణి, తండ్రి కొడుకును ఒక్కోసారి అనాలోచితంగా శ్రమకు గురిచేస్తూ ఉంటారు. ఇందుకు కారణం వాళ్ళు తమ శిష్యుల్లా కొడుకుల అనుభవాలను చూసి కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం. దీనికి ఉదాహరణగా విశ్వదత్తుడనే గొప్ప వ్యాపారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సూర్యపురంలో విశ్వదత్తుడనే గొప్ప వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ధనదత్తుడు ఒక్కగానొక్క కొడుకు. వాడు తెలివైన వాడే కాక దుడుకు స్వభావం కలవాడు. తండ్రి వ్యాపారం చూస్తుంటే వాడు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ క్రమంగా దురలవాట్లకు లోనయ్యేవాడు. ఒక రోజున విశ్వదత్తుడు కొడుకుని పిలిచి, నాయనా, ఎదిగిన కొడుకు స్నేహితుడితో సమానమంటారు, కాబట్టి నేను నీకు నీతి బోధలు చెయ్యను. అయితే నీ బుద్ధి పెడదారి తొక్కినందుకు నాకు బాధగా ఉంది. అడిగినదంతా ఇస్తుండటం వల్ల నీకు డబ్బు విలువ తెలియడం లేదు. ఇక మీదట నీ అవసరాలకు సరిపడ్డ డబ్బు నువ్వే సంపాదించుకో అన్నాడు. ఇందుకు ధనదత్తుడు సరేనన్నాడు. వాడికి వ్యాపారం చేయాలని ఉంది, కానీ పెట్టుబడి గురించి తండ్రిని అడగడం ఇష్టం లేదు. వ్యాపారం చేస్తున్న మిత్రులను అడిగితే వ్యాపారంలో భాగస్థుడిగా చేర్చుకునేటందుకు పెట్టుబడి డబ్బు తీసుకురమ్మన్నారు. చివరకు వాడు సిగ్గుపడిచి తండ్రినే పెట్టుబడి డబ్బు ఇమ్మని కోరాడు. విశ్వదత్తుడు వాడితో, అందరూ వ్యాపారానికి పనికిరారు, వ్యాపారం చేతనైన వాడికి తెలివే పెట్టుబడిగా చేస్తుంది అన్నాడు. అవసరం పడితే తెలివినే నేను పెట్టుబడిగా ఉపయోగించగలను, కానీ నాకు డబ్బున్న తండ్రి ఉన్నాడు. నువ్వు నాకు 1000 వరహాలు ఇవ్వు, కావాలంటే రుణపత్రం రాసి ఇస్తాను, కానీ బాకీ వడ్డీతో సహా ఏడాదిలోగా తీరుస్తాను అన్నాడు ధనదత్తుడు పౌరుషంగా. నీకు నా డబ్బు కావాలంటే ముందుగా నువ్వు నీ తెలివిని రుజువు చేసుకోవాలి, అందుకు ఒక పరీక్ష పెడతాను అన్నాడు విశ్వదత్తుడు. సూర్యపురానికి 5 ఆమడల దూరంలో ఉన్న రమణాపురంలో కరటకుడు, దమనకుడు అనే వ్యక్తులున్నారు. వాళ్లకు అద్భుత శక్తులున్నాయని అంతా చెప్పుకుంటారు. కొత్తగా ఏ పని తలపెట్టిన వారైనా సరే 6 మాసాల పాటు వారిద్దరిలో ఎవరికి శుశ్రూష చేసినా మేలు జరుగుతుందని, అనుకున్నది సాధించవచ్చునని అంటుంటారు. విశ్వదత్తుడు కొడుక్కు ఈ విషయం చెప్పి, నువ్వు రమణాపురం వెళ్ళు, 6 నెలలు కరటకుణ్ణి 6 నెలలు దమనకుణ్ణి సేవించి 2 దీవెనలు పొందు. తిరిగి వచ్చాక ఇద్దరిలో ఎవరు మంచివాడో చెబితే నీ తెలివి ఎలాంటిదో నేను అంచనా వేస్తాను. చాలామంది కరటకుడు దుష్టుడని, శపిస్తాడని చెప్పుకుంటారు, దమనకుడు మంచివాడని, దీవిస్తాడని అంటారు. ఇందులో నిజం నీ ద్వారా తెలుసుకోవాలని ఉంది అన్నాడు. ధనదత్తుడు దీనికి సరే అని రమణాపురం బయలుదేరాడు. తండ్రి వాడికి రాగి కాణి కూడా ఇవ్వలేదు. అయితే ఆయన పేరు చెబితే చాలు ఏదైనా వాడికి లభించేలా చేశాడు. ముందుగా ధనదత్తుడు కరటకుణ్ణి దగ్గరకు వెళ్ళాడు. ఆయన వాడు వచ్చిన పని తెలుసుకుని, నువ్వు నా సేవకుడివి కావు, మిత్రుడివి, నీకే సందేహాలు కలిగినా అడుగు, తెలుసుకో, ఎటొచ్చి నాకు కోపం మాత్రం తెప్పించకు, నేను తిట్టానంటే అచ్చం అలాగే జరుగుతుంది అన్నాడు. కరటకుడికి రాముడనే కొడుకు, దమయంతి అనే కూతురు ఉన్నారు. వాళ్ళు వయసులో ధనదత్తుడి కంటే చాలా చిన్నవాళ్ళు. ఎన్నో విషయాలు ధనదత్తుడిని అడిగి తెలుసుకునేవారు. ధనదత్తుడు ఏం చెప్పినా వాళ్లకు ఎంతో కొత్తగానూ వింతగానూ కుతూహలంగానూ ఉండేది. వాడేం చెప్పినా వాళ్ళు పూర్తిగా నమ్మేవారు. కొన్నాళ్లకు వాడు చెప్పింది చేసే స్థితికి కూడా వచ్చారు. ఇలా ఉండగా కరటకుడు ధనదత్తుడికి ఎన్నో వ్యాపార సూత్రాలు చెప్పాడు. వస్తువులు ఎలా సేకరించాలో, ఏవేవి ఎక్కడ అమ్మాలో, ప్రజల్ని ఎలా నమ్మించాలో, ఇలా రకరకాల పద్ధతులు ఆయన చెబుతుంటే ధనదత్తుడికి చాలా విషయాలు తెలిసాయి. వాడొక రోజున కరటకుడితో, అయ్యా, మీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను, కానీ మీరు చెప్పినవన్నీ సాధించాలంటే న్యాయం, నిజాయితీ,
విడిచిపెట్టాలి, అధర్మం అమలు చేయాలి. అలా కాకుండా ఇంకేదైనా ఉపాయం ఉందా అని అడిగాడు. వ్యాపారంలో రాణించాలనుకుంటే అబద్ధాలు నేర్చుకోవాలి, అయిన వాళ్ళను కూడా మోసం చేయాలి, మంచితనం నటించాలి, న్యాయం, ధర్మం, నిజాయితీల గురించి ఆలోచించకూడదు. రాజ్యశాసనానికి దొరకకుండా మాత్రం జాగ్రత్త పడితే చాలు, ఎన్ని తప్పులైనా చేయొచ్చు అన్నాడు కర్టకుడు. ఇది ధనదత్తుడికి బాగా వంటబట్టింది. వాడొకనాడు సాయంత్రం రాముడికి, దమయంతికి ఈ విషయం చెప్పాడు. వాళ్ళెంతో ఉత్సాహపడి పెద్దయ్యాక తాము వ్యాపారం చేస్తామంటూ చెప్పసాగారు. ఇప్పటి నుంచే ఈ పద్ధతులన్నీ నేర్చుకుంటామని అన్నారు. తమ పిల్లలలో వస్తున్న మార్పును గమనించిన కరటకుడు వాళ్లను నిలదీసి అసలు సంగతి తెలుసుకున్నాడు. ఆయన ధనదత్తుడిని పిలిచి, నేను నీకు చక్కని సలహాలిచ్చి సాయం చేస్తుంటే నువ్వు చెడు సలహాలతో నా పిల్లలను పాడు చేస్తున్నావు, ఇది నీకు తగదు అన్నాడు. దానికి ధనదత్తుడు, అయ్యా, మీరు నాకిచ్చిన సలహానే నేను మీ పిల్లలకిచ్చాను, అవి చెడ్డవెందుకవుతాయి అన్నాడు. కరటకుడు కోపంగా, వ్యాపారం దగ, మోసం, కుట్ర, అందుకని నా పిల్లలు వ్యాపారం చేయటం నాకు ఇష్టం లేదు అన్నాడు. వ్యాపారం దగ, మోసం, కుట్ర అని నన్నెందుకు హెచ్చరించలేదు అని అడిగాడు. ధనదత్తుడు చిరాకు పడుతూ, అయితే విను, ఈ ప్రపంచానికి వ్యాపారుల అవసరం ఎంతో ఉంది, అందువల్ల ఇతరులను నేను వ్యాపారానికి ప్రోత్సహిస్తాను. నా పిల్లలు వ్యాపారస్తులు కావటం మాత్రం నాకు ఇష్టం లేదు, కాబట్టి వాళ్ళ మనస్సు మార్చు అన్నాడు కరటకుడు. ఇతరులకు ఒక న్యాయం, తమ పిల్లలకు ఒక న్యాయం అని తమరనడం నాకు నచ్చడం లేదు. మీకు వ్యాపారస్తుల అవసరం ఉన్నప్పుడు మీ పిల్లలు వ్యాపారస్తులు కావాల్సిందే అన్నాడు ధనదత్తుడు. ఇది వింటూనే కరటకుడు ఆగ్రహంతో, మూర్ఖుడా, ఇక నీ ముఖం నాకు చూపించకు, నీకు ప్రతిరోజు అశుభం జరగాలని శపిస్తున్నాను అన్నాడు. ధనదత్తుడు నిర్లక్ష్యంగా నవ్వి అక్కడి నుంచి బయటపడ్డాడు. అయితే అలా వీధిలోకి వచ్చాడో లేదో అరటిపండు తొక్క మీద కాలు వేసి జారిపడ్డాడు. వాడు లేవలేక అవస్థపడుతుంటే దారిన పోతున్న ఒక వ్యక్తి వాడిని లేవదీసి వైద్యుడి వద్దకు చేరదీశాడు. వైద్యుడు వాడి కాలుకు బెణుకుపోయే పసరు పూసి, ఇంతగా ఎలా పడ్డావని అడిగాడు. ధనదత్తుడు జరిగింది వివరంగా చెప్పాడు. అయ్యో, కరటకుడు నిన్ను శపించాడా? అయితే నీకు రోజు ఏదో ఒక ప్రమాదం తప్పదు, వెళ్ళి ఆయన శరణు వేడు అన్నాడు వైద్యుడు. నేను శాపాలను నమ్మను, చాలా మొండివాణ్ణి, అవసరమైతే ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటాను తప్ప కరటకుణ్ణి శరణు వేడను అన్నాడు ధనదత్తుడు. వైద్యుడు కొంచెంసేపు ఆలోచించి, నీకు ఎంతకాలమైనా ఉచితంగా వైద్యం చేయమని నాకు సూర్యపురం నుంచి విశ్వదత్తుడి ఆజ్ఞ, కానీ ఉత్తపుణ్యాన ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు? నా మాట విని దమనకుణ్ణి ఆశ్రయించు, నీకే ఇబ్బంది ఉండదు అన్నాడు. నేనిప్పుడు దమనకుడి ఇంటికే వెళుతున్నాను, ఆయన నన్ను ఆదరిస్తాడా అని అడిగాడు ధనదత్తుడు. వీధిలో నుంచి నిన్ను లేపి నా దగ్గరకు తీసుకుని వచ్చింది ఎవరనుకున్నావు? దమనుడే. ఆయన పరోపకారి, అందరినీ ఆదరిస్తాడు, దీవించటమే తప్ప శపించటం ఎరుగనివాడు అన్నాడు వైద్యుడు. ధనదత్తుడు దమనకుడి ఇంటికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకొని జరిగినదంతా చెప్పాడు. దమనకుడు వాడితో, నాయనా, వ్యాపారంలో ప్రజాసేవ, పరోపకారం ఉన్నాయి, కానీ అనుభవంతోనే అది రాణిస్తుంది. నువ్వు వ్యాపారం ఇక్కడ ప్రారంభించు, పెట్టుబడి నేను పెడతాను, లాభాలు సమంగా పంచుకుందాం, నీకు ఇష్టమేనా అని అడిగాడు. ఆ మాటలకు ధనదత్తుడు ఆశ్చర్యపడి, అయ్యా, తమరెవరో మంచివారని విన్నాను, వ్యాపారానికి నన్నెందుకు ప్రోత్సహిస్తున్నారు అన్నాడు. దమనకుడు నవ్వి, వైద్యుడు వైద్యం చేసినందుకు డబ్బు తీసుకుంటాడు, గాయకుడు పాట పాడి డబ్బు తీసుకుంటాడు, వ్యాపారి వస్తువులు సరఫరా చేసి డబ్బు తీసుకుంటాడు, ఆహార పదార్థాలు కల్తీ చేయటం, అమాయకులను మోసం చేయటం, వాళ్ళ దగ్గర డబ్బు కాజేయటం వంటివి చేయకపోతే మిగతావన్నీ వ్యాపారంలో తప్పు కాదు, అందుకే నీ వ్యాపారంలో నేను భాగస్వామినవుతానన్నాను అన్నాడు. ధనదత్తుడికి ఈ మాటలు నచ్చాయి. వాడు వెంటనే వ్యాపారం ప్రారంభించాడు. దమనకుడి దీవెనల ఫలితమో ఏమో నెల్లాళ్లలోనే వాడి దశ తిరిగింది. 4 నెలల్లో వ్యాపారం బాగా పుంజుకుంది. దమనకుడు ధనదత్తుడికి పెట్టుబడిగా 1000 వరహాలు ఇచ్చాడు. మొదటి నెలలో వాడికి 500 వరహాలు లాభం వచ్చింది. అందులో సగం దమనకుడికి ఇచ్చాడు. రెండో నెల 1000 వరహాల లాభం వచ్చింది. అందులో సగం దమనకుడికి ఇచ్చాడు.
ఇలా ప్రతీ నెల లాభం పెరుగుతూనే ఉంది. 4 నెలలు గడిచాక ధనదత్తుడు ఒక విషయం గ్రహించాడు. ఈ కొద్ది వ్యవధిలోనే దమనకుడికి తన నుంచి 1500 వరహాలు ముట్టాయి. దమనకుడు 20% వడ్డీకిచ్చిన ఆయన డబ్బు ఏడాదిలో 1200 వరహాలు మాత్రమే అయ్యేది. ధనదత్తుడు ఒక రోజున దమనకుడితో, అయ్యా, తమరిచ్చిన పెట్టుబడికి వడ్డీ డబ్బు కూడా తమకు ముట్టింది. కాబట్టి ఇక మీదట నా వ్యాపారంలో వాటా అడగకండి అన్నాడు. దమనకుడు చిరాకుపడి, మనం వ్యాపారంలో భాగస్వాములం. పెట్టుబడి నాది, లాభం చెరీసగం. ఆ ఒప్పందం మారదు. నువ్వు వ్యాపారం చేసినంతకాలం లాభంలో నాకు వాటా ఇస్తూ ఉండవలసిందే అని ఖచ్చితంగా చెప్పాడు. మన ఒప్పందంలోని మోసాన్ని నాకిప్పుడు అర్థమైంది. అదృష్టం కొద్దీ అప్పుడు పత్రాలు రాసుకోలేదు కాబట్టి మన ఒప్పందానికి సాక్ష్యం లేదు. ఇక మీదట నేను నీ మొహం చూడను. మీరు నాతో మాట్లాడకండి అన్నాడు ధనదత్తుడు. అయితే ఇక మీదట నీకు జరిగే కష్ట నష్టాల బాధ్యత నాది కాదు అన్నాడు దమనకుడు. ధనదత్తుడు మారు మాట్లాడకుండా అలా వీధిలోకి వచ్చాడో లేదో అరటిపండు తొక్క మీద కాలు వేసి జారిపడ్డాడు. ఎవరో వాడిని వైద్యుడి దగ్గరకు చేర్చారు. వైద్యుడు వాడి కాలి బెణుకుపోయేలా పసరు పూసి, కరటక దమనులకు వాక్శుద్ధి ఉంది. అది ఈ రమణాపురానికే పరిమితం. కాబట్టి నువ్వు వెంటనే ఊరు విడిచిపో అని సలహా ఇచ్చాడు. ధనదత్తుడు వెంటనే ఊరు విడిచి సూర్యపురం వెళ్ళి తండ్రికి జరిగిందంతా చెప్పి, కరటకుడు దమనకుడు ఇద్దరికిద్దరూ స్వార్థపరులు, దుష్టులు, ఇద్దరూ నన్ను శపించారు అన్నాడు. వెంటనే విశ్వదత్తుడు, నీ తెలివి ఏ పాటిదో నాకు తెలిసిపోయింది. నువ్వు వ్యవసాయానికో పశుపోషణకో తప్ప వ్యాపారానికి పనికిరావు అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, విశ్వదత్తుడు కొడుకుని వ్యాపారానికి పనికిరావనడం అనాలోచితం, తొందరపాటు నిర్ణయం కాదు. ధనదత్తుడు స్వానుభవం ద్వారా కరటక దమనులిద్దరికీ స్వార్థపరులు, దుష్టులు అని తెలుసుకున్నాడు. వాడి వల్ల తమకు ప్రయోజనం లేదని తెలుసుకున్న మరుక్షణాన ఇద్దరూ వాణ్ణి శపించారు. కానీ విశ్వదత్తుడి అభిప్రాయంలో వాళ్లలో ఒకడు మంచివాడన్న సూచన కానవస్తుంది. దుష్టులు దుష్టులే, వారిలో మంచి దుష్టుడు, చెడ్డ దుష్టుడు అంటూ తమ భేదాలు కల్పించటం అసమంజసం, అసంబద్ధతం అవుతుంది కదా. విశ్వదత్తుడు వంటి ఎంతో అనుభవశాలి అయిన వ్యాపారి కూడా కొడుకు విషయంలో ఇంత పెద్ద పొరపాటు ఎందుకు చేశాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కరటకుడు దుష్టుడు, అందులో సందేహానికి తావులేదు. తను చెడ్డదని నమ్మే విషయాన్ని ఇతరులకు బోధించి ప్రయోజనం పొందుతున్నాడు. కానీ దమనకుడు అలా కాదు, తాను బోధించేది ఆచరిస్తున్నాడు. వ్యాపారంలో ధనదత్తుడికి సమర్థత ఏపాటిదో తెలుసుకోకుండానే వాడికి 1000 వరహాలు పెట్టుబడిగా ఇచ్చాడు. ఇది ఆయన మంచితనాన్ని చాటి చెబుతుంది. ఆయన చల్లని దీవెనల కారణంగానే ధనదత్తుడి వ్యాపారం రాణించి లాభాలు వచ్చాయి. కరటక దమనకుల్లో ధనదత్తుణ్ణి శపించినవాడు కరటకుడు. ధనదత్తుడు దమనకుడితో పరిచయం చేసుకున్న మరుక్షణం నుంచి ఆయన దీవెనలు వాడిని కరటకుణ్ణి శాపం నుంచి కాపాడాయి. అయితే ప్రలోభం కొద్దీ ధనదత్తుడి వ్యాపారంలో వస్తున్న లాభాలలో దమనకుడికి వాటా ఇవ్వడానికి నిరాకరించటమే కాక, మీరు నాతో మాట్లాడకండి అంటూ ఆయనను కించపరిచాడు. దానితో ఆయన ధనదత్తుణ్ణి దీవించటం మానేశాడు. ఆ మరుక్షణం ధనదత్తుడు వీధిలో కాలుజారి పడ్డం జరిగింది. అయినా వాడు ఇందుకు కారణమేమిటో నిశ్చితంగా ఆలోచించక తండ్రితో కరటక దమనులిద్దరూ దుష్టులని చెప్పాడు. ఇది విన్న విశ్వదత్తుడు తన కుమారుడిలో వ్యాపారికంగా వన్నెకెక్కగల ఆలోచనాశక్తి లేదని, ఆ దక్షత లేవని గ్రహించి వాడికి వ్యాపార సాయానికో పశుపోషణకో మాత్రం పనికిరాగలవని చెప్పాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.